అదండి. సింపుల్ ఎంబీఏ అనే కోర్స్‌లో ఇది ఫస్ట్ చాప్టర్ అండి. వాల్యూ క్రియేషన్ అనమాట. దడదల్లాడిచ్చి అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. అసలు వాల్యూ క్రియేషన్ అనే కాన్సెప్ట్ గురించి కొంచెం డీటెయిల్‌గా తెలుసుకుందామండి. అంటే ఏటసలు అదని. ఫస్ట్ ఏటంటే అండి వాల్యూ క్రియేషన్ అంటే బిజినెస్‌లో మనం వాల్యూ అనేది క్రియేట్ చేయాలి కదండీ. అంటే ఏంటంటే ఒక ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయాలండి. అప్పుడే మన బిజినెస్ అనేది స్టార్ట్ అవుతది. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే చాలా ఉంటాయి కదండీ మనకి. ఎగ్జాంపుల్‌గా మనం చూసుకుంటే ఫుడ్ డెలివరింగ్ యాప్స్ అండి. మనకు తెలిసిందే కదండీ. ఫుడ్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో డెవలప్ పెట్టారనే ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేశారండి ఫుడ్ డెలివరీ యాప్స్ తీసుకురావడం వల్ల. అలాగే ఏదో ఒక ఉంటాయి కదండీ! ఏదో ఒక ఐడియాస్ అలాగా ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసేలాగా ఉండాలండి. అది ఫస్ట్ అనమాట. సెకండ్ వచ్చేసరికండి మేక్ ఇట్ ఈజియర్ అండి. అంటే లైఫ్‌ని కొంచెం ఈజీగా చేయాలనమాట. మనం చేసే ప్రోడక్ట్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు ఏదైనా సరే. ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్ చూసుకుంటే కొంచెం ఈజీగా ఉంటది. ఎందుకంటే మామూలుగా ఫుడ్ ఒకప్పుడు ఎలా తెచ్చుకున్నానంటే బయట షాప్‌కెళ్ళి తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు అలా కాదు కదండీ! ఫుడ్ డెలివరీ ఫోన్‌లో నొక్కేస్తే అయి వచ్చేస్తున్నాయి కదండీ! అలాగండి చాలా సింపుల్‌గా. నెక్స్ట్ ఏంటంటే క్రియేటింగ్ సంథింగ్ న్యూ ఎక్సైటింగ్ అనమాట అండి. అంటే ఒక ఎవరు కనిపెట్టలేనిది క్రియేట్ చేయడం, ఎక్సైటింగ్‌ది క్రియేట్ చేయడం, అందరూ షాక్ అయ్యేలాంటిది క్రియేట్ చేయడం అలాగనమాట. లేకపోతే ఇంప్రూవ్ చేసుకోవడం అండి. అంటే ఆల్రెడీ ఒక ప్రొడక్ట్ ఉంది. దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసి అది మనం అమ్మడం అనమాట. అలా కూడా చేసుకోవచ్చనమాట. అది కూడా వాల్యూ క్రియేషన్‌లో ఉంటది. నెక్స్ట్ ఏంటంటే సేవింగ్ టైమ్ అనమాట. దానివల్ల టైం అనేది సేవ్ అవ్వాలండి ప్రజలకి. ప్రజలకు గానీ, బిజినెస్ ఓనర్‌కి గానీ ఎవరైనా సరే మనం ఒక ప్రోడక్ట్ గానీ, సర్వీస్ గానీ తయారు చేసినప్పుడు వాళ్ళ టైం అనేది సేవ్ అవ్వాలన్నట్టు దాన్ని బట్టి అలా చూసుకోవాలండి మనం. మాకు నెక్స్ట్ ఏంటంటే మేకింగ్ పీపుల్ ఫీల్ గుడ్ అండి. అంటే ఏం లేదండి ఆళ్ళకి మంచిగా అనిపించాలన్నమాట. అది ఇవన్నీ మీకు తెలిసినవే కదండీ! ఇది కొన్ని కాన్సెప్ట్స్ అన్నమాట వాల్యూ క్రియేషన్‌లో. ఓకే. ఇప్పుడు మనం స్ట్రాటజీస్ చూద్దామండి. స్ట్రాటజీస్ చూద్దాం వాల్యూ క్రియేషన్ చేయడానికి ఎలాగా స్ట్రాటజీస్ అన్నీ మనం చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్‌ది సాల్వింగ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ అనమాట. అంటే మనం ఓన్‌గా ఒక బిజినెస్ ప్రొడక్ట్ గాని, సర్వీస్ గాని మనం క్రియేట్ చేయాలంటే వాల్యూ అనేది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి కదండీ! ఎలా క్రియేట్ చేయాలని. అందులో ఫస్ట్‌ది ఏంటంటే బిగ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలన్నమాట చాలా ఈజీగా. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదండీ! ఫుడ్ డెలివరింగ్ యాప్ అని. ఇంకా చాలా ఉంటాయండి. మనం ఆలోచిస్తే ఇంకా చాలా ఉంటాయి. ఆ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్. ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే తర్వాత ఏం చేయాలంటే మేకింగ్ థింగ్స్ మోర్ కన్వీనియంట్ అనమాట. అంటే చాలా ఈజీగా అనిపించాలనమాట. అంటే ఎప్పుడంటే ప్రజలకు గాని, ఇప్పుడు ఈ మన బిజినెస్ ప్రొడక్ట్ గాని, సర్వీస్ గాని తీసుకున్న వాళ్ళకి చాలా ఈజీగా అనిపించాలనమాట. ఎగ్జాంపుల్ మనం చూస్తే అమెజాన్ వన్ డే డెలివరీ అలాగనమాట. అంటే బుక్ చేసిన తర్వాత రోజు వచ్చేలాగా, లేపోతే అరగంట తర్వాత వచ్చేలాగా అలా కొంచెం ఈజీగా ఉండేలా చూసుకోవాలండి. దాని తర్వాత క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేయాలండి. ఇంప్రూవ్ చేయాలండి. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే పర్సనలైజేషన్, కస్టమైజేషన్ ఇంప్రూవ్ చేయాలండి. అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఓటీటీ యాప్స్ ఉన్నాయి కదండీ! కొంచెం యూఐ, యూఎక్స్ చూసుకున్నట్లయితే అంత నీట్‌గా కస్టమైజేషన్ అంతా ఉంటది కదండీ! మనం అట్రాక్ట్ అయ్యేలా ఉంటది కదండీ! అలాగే చూసుకోవాలనమాట. నెక్స్ట్ ఏంటంటే అండి స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేయాలండి. మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ప్రొడక్ట్ గానీ, సర్వీస్ గానీ దాని పట్ల ప్రజలకి ఒక రిలేషన్‌షిప్ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఎక్కువ వాల్యూ అనేది క్రియేట్ చేయాలండి. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటూ ఉంటాం కదండీ చాలా. ఇప్పుడు ప్రస్తుతానికి యూట్యూబ్ చూసుకుంటూ ఉంటాం కదా! యూట్యూబ్ వల్ల ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు కదండీ! అలాంటి రిలేషన్‌షిప్ అనేది గెయిన్ చేయాలనమాట. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇన్నోవేషన్, న్యూ ఐడియాస్ అండి. అంటే ఏం లేదండి ఫస్ట్ ఇన్నోవేషన్, న్యూ ఐడియాస్ క్రియేట్ చేస్తూ ఉండాలండి. ఒక పేపర్‌లో రాసుకుంటూ ఉండాలండి. రోజుకొక 10 మినిట్స్ టైం పెట్టుకొని, ఒక పేపర్ పెట్టుకొని అందులో ఏమైనా కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటేమో రాసుకుంటూ ఉండాలి. అంటే జడ్జ్ చేయకూడదండి. ఒకవేళ కనిపెట్టినవైనా సరే రాసుకుంటూ ఉండాలండి. అందులో ఏదైనా యూనిక్ ఐడియా అనేది తగులుతది కదండీ! అలాగే రాసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మేక్ ఇట్ అఫోర్డబుల్ అండి. అంటే ఎక్కువ కాస్ట్ కాకుండా తక్కువ కాస్ట్ ఉన్నదే చూసుకోవాలండి. ఏదైనా కాన్సెప్ట్ గానీ, ఏదైనా ప్రోడక్ట్ గానీ, సర్వీస్ గానీ. నెక్స్ట్ ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉండాలండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కదండీ! అందులో ఎమోషనల్ క్వోట్స్ అనేవి రాసుంటారు. స్టేట్మెంట్స్ అనేవి రాసుంటారు. దాన్ని బట్టి అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. అది కూడా మనం చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి టూల్స్ చూద్దామండి. అసలు మెజరింగ్ అంటే వాల్యూ క్రియేషన్ మనం క్రియేట్ చేయడానికి దాన్ని మెజర్ చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయండి. దాన్ని బట్టి మనం మన వాల్యూ అనేది కరెక్టా కాదా అనేది తెలిసిపోతదనమాట. అందులో ఫస్ట్‌దొచ్చేసరికి కస్టమర్ ఫీడ్‌బ్యాక్ అండి.
అంటే చాలా సింపుల్ అండి. కస్టమర్ ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మామూలుగా రివ్యూస్ అనేవి ఉంటాయి కదండీ! అమెజాన్ రివ్యూస్ గాని, ఏదైనా ప్రొడక్ట్ రివ్యూస్ గాని, దానిలో మనం చూస్తే మనకు అర్థమైపోద్ది కదండీ! ప్రొడక్ట్ ఎలాగుంటదో. అలాగే కస్టమర్ ఫీడ్‌బ్యాక్, రివ్యూస్ అనేవి తీసుకుంటే మన వాల్యూ కరెక్టో కాదో అవన్నీ మనకు తెలుస్తాయన్నమాట. అది మనం సక్సెస్ అవుతామా లేదా అవన్నీ మనకు తెలుస్తాయి. నెక్స్ట్ ఏంటంటే అండి రెవెన్యూ గ్రోత్ అండి. మనకి ఇప్పుడు యాపిల్ ఏదైనా ఫోన్ కంపెనీలు చూసుకుంటే సంవత్సరం తర్వాత రెవెన్యూ అనేది కనిపిస్తది కదండీ! ఈ ప్రొడక్ట్ ఎన్ని సార్లు అమ్ముడయింది. అలాగా మనం చూసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే కస్టమర్ రిటెన్షన్ రేట్ అనమాట. అంటే ఏం లేదండి. ఒకసారి కొనిన తర్వాత మళ్ళీ కస్టమర్ కొంటున్నాడా లేదా, అంటే ఒకసారి కొనేసి ఆపేయకుండా మళ్ళీ కొంటున్నాడా లేదా అని. నెక్స్ట్ ఏంటంటే నెట్ ప్రమోటర్ స్కోర్ అనమాట. అంటే ఏం లేదండి. కస్టమర్ ఎంత రేటింగ్ ఇస్తున్నాడు, ఈ 10కి ఎంత రేటింగ్ ఇస్తున్నాడు, లేకపోతే క ఆ కస్టమర్ ఆడి ఫ్రెండ్‌కి రికమెండ్ చేస్తున్నాడా లేదా, ఎంత పర్సెంట్ రికమెండ్ చేస్తాడు అలాగనమాట. నెక్స్ట్ దానివల్ల సోషల్ ఇంపాక్ట్ అయిందా లేదా, అవేర్‌నెస్ వచ్చిందా లేదా, అలాగే మార్కెట్ షేర్ పెరిగిందా లేదా అవన్నీ మనం చూసుకోవాలండి. అందులో అన్నిట్లో పర్ఫెక్ట్‌గా ఉంటేనే మన వాల్యూ అనేది పర్ఫెక్ట్‌గా ఉన్నదని అర్థం అనమాట. అంటే మన వాల్యూ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఎలాగుంటుంది అనేది పాయింట్ అనమాట మెయిన్‌గా. నిజంగా అది సక్సెస్‌ఫుల్ అవుతుందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం చూసాం. అంటే మెజర్ ఎలా చేయాలనే విషయం గురించి ఇప్పుడు మనం చూసామండి. ఇది వాల్యూ క్రియేషన్ అండి. అంతటితో అయిపోలేదండి ఇది. యాక్చువల్‌గా మన సింపుల్ ఎంబీఏ అనేది చిన్న కోర్స్ అండి యాక్చువల్‌గా. అందులో 5 ఉంటాయి. వాల్యూ క్రియేషన్, మార్కెటింగ్, సేల్స్, వాల్యూ డెలివరీ, ఫైనాన్స్. ఈరోజు మనం వాల్యూ క్రియేషన్ గురించి చూసాం. అలాగే కాకుండా ఈ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత వాల్యూ క్రియేషన్ గురించి సెపరేట్‌గా ఒక కోర్స్ అనేది తయారు చేస్తున్నామండి. కాబట్టి దీని గురించి అంతా డీప్‌గా మనం అండర్‌స్టాండ్ చేసుకుందాం నెక్స్ట్. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్‌కి. మర్చిపోకండి. లైక్ అది కూడా చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం మార్కెటింగ్ గురించి చూద్దాం అండి. బేసిక్స్ థింగ్స్ అనేవి. థ్యాంక్ యూ అండి.